వెల్కమ్ టు మెగా నైన్ బాక్స్ ఆఫీస్. నేను కావ్య. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమా చేయాలని అనుకున్నారు. అయితే అల్లు అర్జున్ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో సినిమాని అనౌన్స్ చేయడం తెలిసిందే. దీంతో త్రివిక్రమ్ మూవీ ఎవరితో అనేది ఆసక్తిగా మారింది. బన్నీ కోసం వెయిట్ చేస్తాడా, ఈలోపు మరో సినిమా చేస్తాడా అనేది హాట్ టాపిక్ అయింది. అయితే బన్నీ అట్లీతో మూవీ కంప్లీట్ చేయడం అంటే అంతా ఫాస్ట్ గా అయ్యే పని కాదు. ఎందుకంటే అది గ్రాఫిక్స్ వర్క్ ఎక్కువగా ఉండే సినిమా. అందుకనే బన్నీ అట్లీ సినిమా కంప్లీట్ అయ్యేలోపు త్రివిక్రమ్ మరో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాట. అయితే కోలీవుడ్ స్టార్ ని కాంటాక్ట్ చేస్తే షాక్ ఇచ్చాట. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరు, అసలు ఏమైంది? త్రివిక్రమ్ విక్టరీ వెంకటేష్ తో సినిమా చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి. దాదాపుగా ఈ సినిమా ఫిక్స్ అని, త్వరలో అనౌన్స్మెంట్ ఉంటుందని టాక్ వినిపించింది. ఆ తర్వాత ఎనర్జెటిక్ హీరో రామ్ తో సినిమా చేసేందుకు కూడా చర్చలు జరుగుతున్నాయని ప్రచారం జరుగుతుంది. త్రివిక్రమ్ ను దర్శకుడిగా పరిచయం చేసిందే స్రవంతి రవికిషోర్. అందుకనే రామ్ తో సినిమా చేస్తానని స్రవంతి రవికిషోర్ కు మాట ఇచ్చాడు త్రివిక్రమ్. ఇప్పుడు ఎలాగూ టైం దొరికింది కాబట్టి రామ్ తో సినిమా చేస్తే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నాన్ని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇటీవల త్రివిక్రమ్ కోలీవుడ్ స్టార్ శివకార్తికేయన్ తో చెన్నైలో మీటింగ్ జరిగిందట. త్రివిక్రమ్ తో సినిమా చేయడానికి శివకార్తికేయన్ ఇంట్రెస్ట్ చూపించాట. శివకార్తికేయన్ తో త్రివిక్రమ్ సినిమా చేయాలి అనుకోవడానికి కారణం ఏంటంటే అమరన్ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడం. తెలుగు, తమిళ్ కు పరిచయం ఉన్న హీరో అయితే బడ్జెట్ వర్కౌట్ అవుతుందనే ఉద్దేశంతోనే శివకార్తికేయన్ ని సెలెక్ట్ చేసుకున్నారట. అయితే రెమ్యూనరేషన్ 70 కోట్లు కావాలని డిమాండ్ చేశారట. అది విని త్రివిక్రమ్ అండ్ టీమ్ షాక్ అయ్యారట. దీంతో ఈ ప్రాజెక్ట్ వద్దనుకున్నారట. త్రివిక్రమ్ వెంకీతో చేస్తాడో, రామ్ తో చేస్తాడో, ఏం జరగనుందో చూడాలి మరి.